ఫిబ్రవరి 1 దేవుని వాగ్దానం. ఆయనే నిన్ను ఆదుకొనును. కీర్తనలు 55:22. మన ప్రభువైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ ఈ ఉదయము శుభములు తెలియజేయుచున్నాను. ప్రియులారా, దేవుని మహాకృపలో మనమందరం నూతనమైనటువంటి దినము, నూతన మాసములో రావటం ప్రభు ఇచ్చిన గొప్ప ధన్యతగా నేను భావిస్తూ ఉన్నాను. ఈ 2వ నెల 1వ తారీఖు మన జీవితాలకు ఎంతో ఆశీర్వాదకరం. ప్రియులారా, 1వ మాసమంతా ప్రభు మనల్ని కాపాడాడు. ఈ 2వ నెలలోనికి ప్రవేశింపజేశారు. అందును బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. ఈ దిన వాగ్దానం, ఆయనే నిన్ను ఆదుకొనును. ఆదుకొనును అనే ఈ పదములో చాలా గొప్ప ఓదార్పు కలిగి ఉంటుంది. భరోసా, నమ్మకం, నిరీక్షణ, ధైర్యం, ఇంకా ఎన్నో విషయాలు ఈ ఒక్క పదంలోనే మనము గమనించవచ్చు. ఎందుకు అనంటే, మన చుట్టూ ఉన్నవారు సంతోషములో, ఆనందకరమైనటువంటి పరిస్థితుల్లో మనతో ఉండొచ్చేమో కానీ, మనకు కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు మనల్ని ఒంటరి చేసేవారు ఎక్కువ మంది కనబడుతూ ఉంటారు. లేక మనం ఒంటరిగా ఉంటే ఆనందించేవారు మరికొంతమంది కనబడతారు. ఇలాంటి పరిణామాల మధ్య ప్రియ విశ్వాసి, నువ్వు అనుకోవచ్చు, నన్ను ఎవరు కాపాడతారని. నీకు వచ్చిన సమస్యను బట్టి నిన్ను అందరూ వదిలి ఒంటరి చేశారని నువ్వు బాధపడుతున్నావా? ఏమీ దిగులు చెందనవసరం లేదు. కీర్తనకారుడు చాలా స్పష్టంగా అనుభవంలో నుండి చెప్తున్న మాట ఏంటో తెలుసా? ఆయన మాత్రమే, గాడ్ అలోన్ అనే పదాన్ని అక్కడ వాడాడు. దేవాతి దేవుడు మాత్రమే నిన్ను ఆదుకొనును. అలాంటి గొప్ప దేవుడిని నువ్వు కలిగి ఉండగా నీకు భయమేలా, చింత ఎలా, దిగులేలా? గొప్ప దేవుని చెంత నీవు మోకరించి ప్రార్థించేయి. నీ భారం ఏదైతే ఉందో అదంతను కూడా ఆయన మీద పెట్టు. ఆయన మీద నీ భారాన్ని మోపగలిగినప్పుడు ఆయన కాడైతే తేలిగ్గా ఉంటుంది. ఆయన మనం సంతోషంగా ఉంటే చూసి ఆనందించే దేవుడు. ఆయన కాడి తేలికగా ఉంటుంది కనుక నీవు ఆయన దగ్గర నేర్చుకుని నీ భారము ఆయన మీద మోపినప్పుడు నీకు భారం మొయ్యవలసిన అవసరం ఉండదు. ప్రతి విషయంలో నిన్ను ఆదుకునేవాడు ఆయనే. ఈరోజు ఒక నిర్ణయం తీసుకుంటావా? ఈ నూతన మాసంలో, ఈ మాసమంతా దేవుడు నిన్ను కాపాడటానికి, నీ ప్రయాణాలలో, పనులలో, ఒకవేళ నీ అవమానాలలో, నీ ఇబ్బందులలో, ఇరుకులలో అన్నిటిలో నిన్ను తప్పించి ఆదుకునే గొప్ప నేస్తము, దైవము నీకు తోడుగా ఉంది అని జ్ఞప్తికి తెచ్చుకుని క్రీస్తులో నువ్వు మోకరించి ప్రార్థించగలవా? అలా ప్రార్థించగలిగితే ప్రభు నిన్ను ఆదుకొనును. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, గొప్ప దేవ, ఈ నూతన మాసము 1వ తారీఖు నీ బిడ్డల జీవితంలో గొప్ప కార్యాలు మీరు జరిగించండి. మీరే ఆదుకొనండి. బిడ్డలను ఆశీర్వదించండి. నేడు ప్రయాణాలు, పనులు, తలపెట్టిన కార్యాలు ఈ మాసం అంతటిలో వారికి గొప్ప జయం దయచేయమని ప్రార్థిస్తున్నాను. అనారోగ్యంతో బాధపడుతున్న వారికి అనారోగ్యాలు తీసివేయండి. ప్రభా, రక్షణ లేని వారికి రక్షణ అనుగ్రహించండి. ఈ దినదీవెనతో నింపమని యేసయ్య నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన మీకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్.